రోజు డాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్తో అంతా కలుపుకొని ఇలా తర్వాత మనం బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ పన్నీర్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పక్క నుంచి అదే బాండిల్లో ఎర్రగడ్డలు, టమోటాలు, ఎండుమిర్చి, మిరియాలు, మసాలా దినుసులు, కాజు, కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగాక చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డ, అల్లం పేస్టు, బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కాసేపు ఆగాక ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా అందులో అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకొని కాసేపు కుక్ చేయాలి. ఈజీ ప్రాసెస్ అయితే కాదండి, కొంచెం టైం పడుతుంది. అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా చపాతీలో కానీ రైస్లో కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే నా కుకింగ్ వీడియోస్, నా డైలీ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.